శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు మధ్యలో సుమారుగా 28 రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది. ఈ యోగ ప్రభావం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా, వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా, కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు. ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంటు అటు మ్యూజిక్లో కానీ, విద్యలో కానీ, ధన సంపాదనలో కానీ, మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా, వారికి వాహన సౌఖ్యం ఉండాలన్నా, అలాగే స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా, అలాగే మదరు, సిస్టరు, భార్య వీరి వల్ల కూడా చక్కగా వారికి అనుకూలత ఉండాలన్నా, వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా, సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు వాళ్ళకి కంపల్సరీగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే సంగీతం, నాట్యం, ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరీగా శుక్రుడు బలం వారి జాతకంలో ఉండాలి. అంటే శుక్రుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ, ఉచ్చులో ఉండడం కానీ, అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ, రాహుతో కానీ, అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్యోగం చేస్తూ వ్యసనాలకి, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి, మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితంలో సమస్యలు, అత్తింటి వారి వల్ల ప్రాబ్లమ్సు, ఎవరినో నమ్మి మోసపోవడం, ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ, రాహువు మొదలగు గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం, కొంతమందికి సంతానం కలగపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. వారికి సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం, శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకంలో, మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీరు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఈ వ్యసనాలకి, ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంటుంది. అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్సు, ఒక 43 డిగ్రీల పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది. సో ఇలాగ అనేక విధాలుగా వ్యక్తుల యొక్క
జీవితంలో ఈ రాహుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం సో అనేక విధాలుగా ఈ శుక్రుడి యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకమా అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది. ఏదేమైనా శుక్రుడు స్థితిని బట్టి జాతకుడి యొక్క జీవితం, వాడి యొక్క అదృష్టం, వివాహం, సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. స్వస్తి. కన్యారాశి వారికి జూన్ 29 నుంచి జూలై 26 మధ్యలో శుక్రుడు భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం జరుగుతూ ఉంది. మరి కన్యారాశి వారికి ధనాన్ని అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. ఎవరికన్నా భాగ్యస్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు వారు మంచి కార్యక్రమాల ద్వారా, పుణ్య కార్యక్రమాల ద్వారా ధనాన్ని, నేమ్ అండ్ ఫేమ్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజుల్లో ధనం కన్నా మంచివాడు అన్న కీర్తి చాలా వరకు జాతకుడికి కావలసింది. ఇప్పుడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం మీకు ఒక విధంగా అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. మీకన్నా మీ సంతానానికి ఎక్కువ అభివృద్ధి కావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ క్షణంలో, ఈ నెలలో మీరు చేసినటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే మీరు అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ సమయంలో అని. ఈ పూర్వకాలం ఈ లాటరీలు అయి ఉన్నప్పుడు ఇది తరచుగా మనం వింటూ ఉండేవాళ్ళం. అటువంటి అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం ఈ శుక్ర గ్రహస్థితి వల్ల ఈ కన్యారాశి వారికి ఈ నెల రోజులు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఒకరికి కంపల్సరిగా విదేశ అవకాశం కానీ, ఉన్నత విద్యా అవకాశాలు కానీ, వివాహ ప్రయత్నాలు జరగడం కానీ, లేదంటే మీ సంతానానికో మీ కుటుంబంలో ఒకరికి సంతానం కలగడం కానీ జరుగుతుంది. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శుభం జరుగుతుంది. వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఆదాయం రావడం వల్ల మీ మీద కొంతవరకు కుటుంబ బర్డెన్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. సో అలాగే మరి ఏదన్నా ప్రయత్నం అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వారి యొక్క ఏదో ఒక స్టేజు, ఒక తాహత, ఒక అనుకుందాం వారి యొక్క అర్హతను బట్టి ఉంటుంది. వాళ్ళ అర్హతకి ఒక ఉద్యోగం ఉంటుంది, లేదంటే ఒక పెళ్లి సంబంధం ఉంటుంది. కానీ మీ యొక్క ఈ సమయంలో మీ స్థాయిని మించి ప్రయత్నం చేయడం వల్ల అది మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఏదో పెద్ద నెలకు 3 లక్షలు వచ్చే ఉద్యోగాన్ని ట్రై చేయండి, అదృష్టం కలిసి వస్తే రావచ్చు. బాగా ధనవంతులైనటువంటి కుటుంబంలో ఈ పెళ్లి సంబంధం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీకు అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. లేదా చాలా కాలంగా మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు, అవతల వాళ్ళు చాలా గొప్పగా మీకంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ కొద్దిగా పై స్థాయిలో ఉన్నారనుకుందాం. అటువంటి వారికి ఈ సమయంలో మీరు ఒక మంచి రోజు చూసి మీలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వారికి తెలియజేయడం వల్ల ఏమో మీ అదృష్టం బాగుంటే అవతల వారి మనసులో కూడా మీరుంటే అది మీకు సక్సెస్గా కూడా మారచ్చు. అందుకనే ఇందాక చెప్పడం జరిగింది, మీ అదృష్టం పరీక్షించుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. సహజంగా మీకు ధనకారకుడు, భాగ్యాధిపతి ఈ సమయంలో మీకు కంపల్సరిగా అదృష్టాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 9వ స్థానం అన్నది విష్ణు స్థానం లాంటిది. అందులో లక్ష్మీ కారకుడైనటువంటి ఈ శుక్రగ్రహం రావడం వల్ల కంపల్సరిగా మీకు ఏదో ఒక శుభవార్త, ఏదో ఒక అదృష్టం, అంటే శుభవార్తలు చాలా రకాలు ఉంటాయి, కానీ అదృష్టాన్ని కలిగించే శుభవార్తలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ముఖ్యంగా సంతానం కలుగుతున్నారనే వార్త వినడం కానీ, వివాహం కుదిరిందన్న వార్త వినడం కానీ, ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిందన్న వార్త, ఇటువంటివి సంతోషాన్ని కలిగించే వార్తలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారికి ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది తప్ప
కేవలం శుక్రుడు అక్కడికి వచ్చాడు అని కలల కంటే మాత్రం ఏది కూడా జరగదు. పైపెచ్చు అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. అంటే సహజంగా కన్య మీకు 6వ రాశి అవ్వటం వల్ల ఇది సర్వీస్ చేసే రాశి మాట. ఎంత ప్రయత్నం చేస్తే, మీరు ఎంత కృషి చేస్తే మీ సక్సెస్ అంత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత కూర్చొని ఎన్ని కళ్ళ కంటా ఉంటే ఖచ్చితంగా అది ఆరోగ్యం దెబ్బతిని చివరికి మానసికంగా కూడా ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. కాబట్టి కేవలం ఇది ఎస్పెషల్లీ కన్యారాశి వారికి ఈ అదృష్ట సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే, కష్టపడి ప్రయత్నం చేసి ఆ ఫలితాన్ని సాధిస్తే మీ యొక్క కృషికి భగవంతుని అనుగ్రహం కూడా తోడవడం వల్ల మీరు అనుకున్నది ఈ సమయంలో సాధించే అవకాశం ఉంది. స్వస్తి. శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వలన శుక్రుడు ఏ రాశిలో ఉన్నా, ఏ భావంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శుక్రుడు శుచికి, శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు. అందుకే మన గృహం, మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా, శుచిగా, నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది. మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు. అందువలన ఇల్లాలు పర్ఫెక్ట్గా, శుచిగా, శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి ధూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం. దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాధ్యమైనంత వరకు శుక్రుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్, ఈ సెంట్లు వాటికి కూడా కారణమవుతుంటాడు. అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం. కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు. ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా, నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ తులా రాశి, తులా లగ్నం, వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ, పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం, అలాగే నిరంతరం శుచిగా ఉండడం, ఇది చేసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు. సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా, సమయానికి వాళ్ళకి అన్నీ సహకరిస్తూ, వాళ్ళని దూషించకుండా, తిట్టకుండా, దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది. 99% వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైనటువంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోషపెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకు కానీ, మీ తల్లిగారికి కానీ, ఎవరికైనా సరే వస్త్రాలు అవి బహుకరించడం, వారి లోటు లేకుండా ఉండడం, ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే. మనం ఈ విధంగా శుచిగా, శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి ఓపిక ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం చదువుకోవడం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం, మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది. సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. అనేక
రెమెడీస్ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా తనకు తాను శుభ్రంగా ఉంటూ, శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. స్వస్తి.